ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జాతక రీత్యా శని యొక్క మహార్దశ కానీ అంతర్దశ కానీ, గోచార రీత్యా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు కానీ మానవులకి ఈతి బాధలు ఏర్పడుతుంటాయి. మరి శని యొక్క ఈతి బాధల్ని అలాగే ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోవడానికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాలతో పాటు రుణ బాధల్ని దూరం చేసుకోవడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ దశమి, వివాహాది, గృహారంభ, గృహ ప్రవేశాది కార్యక్రమాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, నువ్వుల దానం, శని జపం, నల్ల వస్త్రదానం, అన్నదానం, గోసేవ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. దుఃఖకారకుడైనటువంటి శని యొక్క ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క యుతి, రాహు యొక్క యుతి ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు శనివారం లేదా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. పురుషోత్తమము నెడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అనుచిత పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాల్లో జాప్యాల విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నిరుత్సాహ పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శనిదేవుని నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. క్రమక్రమంగా కార్యక్రమాలను చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభ్యమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి ప్రోత్సాహం పెరుగుతుంది. బుద్ధి సూక్ష్మత కూడా పెరుగుతుంది. కార్యక్రమాలని మహిళలు స్వతంత్రంగా ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయాన్ని సమాంతరంగా పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు మానసికంగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ విజయాల్ని నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. విద్యార్థులకి గట్టే కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు మొదట ప్రోత్సాహాన్ని, తర్వాత ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనిదేవుని మినుములతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు గతంలోనివి ఇప్పుడు ప్రతికూలంగా మారతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. అవమానకర సంఘటనలు, వృత్తిపరంగా చోటు చేసుకునేటువంటి అంశాలు విస్మయాన్ని కలిగిస్తాయి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే అన్ని రంగాల వారు విజయాన్ని సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకం చేయడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి ఆశాజనకమైనటువంటి వాతావరణం బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. అనిశ్చితి తొలగిపోతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే నూతన ఉత్సాహం గృహరీత్యా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. నూతన వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక బలం కూడా చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శుభవ్యయం పెరుగుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటే వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాన్ని చకచకా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి స్థిరాస్తి సంబంధిత కార్యక్రమాల్ని స్థిరాస్తి రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో పూజించడం ద్వారా
ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గృహ ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక, మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు పారిశ్రామిక రంగం వారికి కనుమరుగవుతాయి. కలిసొచ్చేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ప్రతి రంగం వారికి తప్పనిసరి. వ్యాపారపరమైనటువంటి విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ కార్యక్రమాన్ని మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మహిళలు గృహరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం మాత్రం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం దొరితిగతిని శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు కలిసి వస్తాయి. సత్సంబంధాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక బలం పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పోటీని తట్టుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సఖ్యత తగ్గుతుంది. మిత్రులు శత్రువులయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెనంటూ ఉంటాయి. కార్యక్రమాలని విద్యార్థులు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనిదేవుని నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వృత్తి వారికి బలాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. అనుకూల పరిస్థితులు గృహరీత్యా మహిళలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యార్థులకి నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి.
నూతన కార్యక్రమాలు, బాధ్యతలు స్థిరాస్థిరంగా వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నీలి వస్త్రంతో అలంకరించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వేగవంతమైనటువంటి విజయాలు గృహరీత్యా కూడా పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. శ్రావణ శనివారం సందర్భంగా ఆర్థిక విజయాలు సాధించడానికి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి? రుణ బాధలు నివారించుకోవటానికి ప్రతి మంగళవారం సాయంత్రం తామరొత్తులతో 3 దీపాలు వెలిగించి తులసి చెట్టు ముందు పెట్టాలి. మరియు 2 దీపాలు వెలిగించి గుమ్మం ముందు పెట్టాలి. తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించి 6 ఆత్మ ప్రదర్శన చేసిన మంచి ఫలితం ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ శనివారం అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రభావం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క శ్రవణ నక్షత్ర రీత్యా శ్రావణ మాసానికి విశిష్టవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు మనం మన సొంత ఇంటిలో కూడాను ఆ స్వామిని అర్చన చేసి స్వామి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలని మనం సంపాదించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గృహబల రీత్యా వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, లేక పెద్ద ఒత్తి ఏకహారతి చక్కగా ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయం సంధ్యా సమయం వరకు ఆ యొక్క దీపం వెలిగేటట్టుగా స్వామివారి చెంత ఉంచటం మీ యొక్క పూజా మందిరంలోనే. ఇలా గనక ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. దారిద్ర్య బాధల నివారణకు కానివ్వండి, ఆర్థిక పురోభివృద్ధికి కానివ్వండి, మీ ఇంట్లోనే కుంకుమతో చక్కగా త్రిభుజాకారాన్ని గీచి ఆ త్రిభుజం మధ్యలో కొద్దిగా బియ్యం పోసి శ్రీ అని చెప్పేసి రాయండి. అలా శ్రీ అని చెప్పేసి రాసిన తర్వాత దానిపైనే ఆవునేతి దీపాన్ని ఉంచండి. అలా ఆవునేతి దీపాన్ని ఉంచిన తర్వాత స్వామివారి యొక్క నామాన్ని 21 సార్లు ఓం శ్రీ శ్రీనివాసాయ నమః అని చెప్పేసి ధ్యానం చెయ్యండి. ఏలక్కాయల పొడి, పటిక బెల్లం, ఆవు పాలు కలిపి స్వామివారికి అష్టోత్తర నామావళి అయిన తర్వాత నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి అమృతతత్వంతో కూడినటువంటి పాలను మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో స్వీకరించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మీకు మీ గృహానికి ఎల్లవేళలా ఉండి తీరుతాయి సుమా. రుణ బాధలు ఎక్కువైపోయినాయి, కొట్టుమిట్టాడుతున్నారు. ఆ రుణాల యొక్క బాధ నుంచి బయల్పడి చక్కటి అభివృద్ధికరమైనటువంటి జీవనాన్ని సాగించడానికి కూడాను వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు గులాబీ పూలతో అర్చన చేసి, గులాబీ పూలు బియ్యం కలిపి ఒక తెల్లటి వస్త్రంలో మూట కట్టి ఆ యొక్క రుమాలు తెల్లటి వస్త్రాన్ని స్వామివారి దగ్గర ఉంచి, స్వామి నీ అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల రుణగ్రస్త విమోచన చేయవలసింది అని చెప్పేసి మనసారా ప్రార్థన చేయండి. అలా 11 సార్లు అనుకున్న తర్వాత ఆ యొక్క మూటను పేదలకు పంచిపెట్టండి. తప్పనిసరిగా రుణగ్రస్త విమోచనకు స్వామివారు ఇక్కడ చేసిన ధర్మరీత్యా
అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. పూర్వజన్మలో చేసినటువంటి దాన ధర్మాల వల్లనే మనం ఈ జన్మలో అదృష్టాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది అని శాస్త్రం. కాబట్టి తులసిని మాలగా చాలా చక్కగా అమర్చి ఆ తులసి మాలను వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు సమర్పించండి. అప్పుడు మిరియాల పొడి, ఆవు పాలు కలిపినటువంటి ప్రసాదాన్ని స్వామికి సమర్పించి దాన్ని మీరు స్వీకరించండి. అలా గనక చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి చిక్కుల విషవలయాన్ని నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. శ్రావణ మాసంలో అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని మనం సాధించడానికి స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్ళి కుంకుమ భరిణ, అత్తరు, సీసా, అరకిలో శనగలు ముత్తైదువులకు తాంబూలంలో ఉంచి గనక వాయనంగా గనక ఇచ్చినట్లయితే ఆరోగ్యప్రదము, సౌభాగ్య సిద్ధి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఈ శ్రావణ శనివారం నాడు అనుగ్రహిస్తాడు. మీ ఇంట్లో తులసి మొక్కలో పాలు పోసి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి గనక ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి మీ గృహంలో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకుంటుంది సుమా. ఇది చాలా సులభతరమైనటువంటి మార్గం. ఇవన్నీ కూడాను ఈ శ్రావణ మాసరీత్యా శనివారం నాడు ప్రతి గృహిణి గృహంలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. అలాగే ఆ లక్ష్మీదేవి పద్మావతీదేవిగా కూడాను విరాజిల్లింపబడుతోంది. కాబట్టి పద్మావతి అష్టోత్తరం తప్పనిసరిగా ఈ పూజా మందిరంలో గులాబీ పూలతో, వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఆ తల్లిని ఆరాధన చేసి ఆవు పాలతో కూడినటువంటి పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను వీలైతే ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో భవిష్యదర్శిని అంశానికి స్వాగతం, సుస్వాగతం. నిన్న నుంచి పుష్కరాలు ప్రారంభమైనాయి. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించడం వల్ల కృష్ణా పుష్కరాలు మనకి సంప్రాప్తిచ్చాయి. ఈ రకమైనటువంటి పర్వదినంలో ఈ 12 రోజులు కూడాను ఈ పితృదేవతలకు అవసరమైనటువంటి తర్పణలు, పిండ ప్రదానాలు, ఇతరత్రా నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు చేయటానికి చాలా ఉత్తమమైనటువంటి రోజులుగా చెప్పబడుతున్నాయి. పితృదేవతల ఆత్మ శాంతిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పని మన పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. 1000 యజ్ఞాలు చేసిన దానికన్నా పితృకర్మ చేయటం వల్ల, పెద్దలకి పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు అంతకంటే ఎక్కువ ఉంటాయని చెప్పని ధర్మశాస్త్రం చెప్తోంది. అటువంటి పవిత్రమైనటువంటి కృష్ణా పుష్కరాల్లో మీరు పాల్గొని స్నానమాచరించి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీ మీద ఎంతవరకైతే బాధ్యత ఉందో అంతమందికి కూడాను తర్పణాలు ఇవ్వటం అనేది, వాళ్ళ పేరు మీద కార్యక్రమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే చాలామంది అడుగుతున్నారు, ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ కృష్ణా పుష్కరాల సమయంలోనే ఈ శ్రావణ మాసం కూడా వచ్చింది. మరి శ్రావణ మాసం నోములు నోచుకోవచ్చా లేదా, ఏమిటి దీని గురించి అని చెప్పని రకరకాలైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ధర్మశాస్త్రం చెప్పింది ఏంటంటే ఈ కృష్ణా పుష్కరాలు కానివ్వండి, ఏ పుష్కరాలు కానివ్వండి, ఇవన్నీ పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులు. ఆ 12 రోజులు కూడా గురుడు పుష్కరుడు ప్రవేశిస్తారు కాబట్టి అది అత్యంత
పవిత్రంగా పితృదేవతలకు సంబంధించినటువంటి విషయంగా భావించి ఈ యొక్క కర్మలు అనేవి చేయటం అనేది జరుగుతుంది. ఈ 12 రోజుల పాటు సమస్తమైనటువంటి శుభకార్యాలు నిషిద్ధం. అంతేకాకుండా శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాలు కానివ్వండి, పూజలు కానివ్వండి పూర్తిగా నిషిద్ధం. ఈ పుష్కరాలు అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం కానివ్వండి, ఇతరత్ర వ్రతాలు కానివ్వండి, మీకు అనువంశికంగా వస్తున్నటువంటి వ్రతాలు కానివ్వండి, వాటిని చేసుకుంటే సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి, దోషం లేదు. ఇప్పుడు ఈ సమస్య కేవలం కృష్ణానదీ తీర పరివాహక ప్రాంతంలో నివసించే వారికి మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు. ఇది ప్రధానమైన విషయంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా చేసినటువంటి ఈ యొక్క వ్రతాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇవన్నీ మంచి ఫలితాలు పొందడానికి సక్రమంగా చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. భక్తితోటి ఏకాగ్రతతోటి చేయండి, తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అయితే మన పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. ఈ పూజా పురస్కారాల్లో ప్రత్యేకంగా వాడవలసినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, అమ్మవారికి లక్ష్మీ తామర పూలంటే చాలా ఇష్టం. ఆ పూలతోటి అమ్మవారికి పూజ చేయటం, అదేవిధంగా లక్ష్మీ తామర గింజలతోటి అమ్మవారి దగ్గర హోమం చేయటం మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి హోమం. అది కూడా నిర్వర్తించడం అనేది శక్తి ఉన్న వాళ్ళకి చెప్పదగిన సూచన. అదేవిధంగా అమ్మవారికి అన్న పరవాడంతో నివేదన పెట్టడం, ఆవు పాలతో చేసినటువంటి పరవాడంతో నివేదన పెట్టడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా అమ్మవారిని రూపాయి బిళ్ళలు 101 పోగు చేసి 101 నామాలతోటి అమ్మవారిని పూజ కూడా చేయొచ్చు. ఆ నాణాలు తోటి అమ్మవారిని పూజించాలి. ఒక్క నాణంతో పాటు ఒక్కొక్క పువ్వు కూడా ఉండాలి. పువ్వు నాణం 2 కలిపి అమ్మవారికి సమర్పించాలి. ఇది ధనవృద్ధిని చేస్తుంది, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. అదేవిధంగా దారిద్ర్య సంబంధమైనటువంటి బాధలు పోతాయి. కేవలం డబ్బులేనా అని చెప్పని అనుకుంటారేమో, విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, అంతేకాకుండా ఆరోగ్య సంబంధమైన విషయాలు అన్నీ కూడాను సక్రమంగా మీకు అనుకూలంగా ఉంటాయి. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభమస్తు కార్యక్రమంలో శ్రీకృష్ణ పుష్కర వైభవాన్ని మనం స్మరించుకుంటున్నాం. ఈరోజు కృష్ణానది ఆవిర్భావంలోని అంతరార్థం, రహస్యం కొద్దిగా మనం చూసుకుందాం. చెప్పాం, గంధముఖ్ అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉన్నాడు. అతను గంధాన్ని చూచి ప్రాణులను మింగేస్తాడు, తినేస్తాడు, ఆకర్షిస్తాడు. నాసికతో ఆకర్షించి సకల ప్రాణులను ఆహారంగా తీసుకొని లోకంలో ప్రాణులు లేకుండా చెయ్యాలనే ఒక శపథాన్ని తీసుకొని హింసా ప్రవృత్తిలో సంచరిస్తున్నప్పుడు అతను తపస్సు కూడా చేశాడు. నేను చావాలంటే నీరు మాత్రమే నన్ను చంపాలి. ఆ నీరు కూడా ఒక పురుషాకారం నుంచి ఒక స్త్రీ ఆకారంగా, ఒక వృక్షాకారంగా, ఒక వృక్షానికి వేరు ఆకారంగా, అక్కడి నుంచి ఒక పర్వత సముద్భూతగా, అక్కడి నుంచి పైరుల వెంట పారితే ఆ నదీ ప్రవాహంతో మాత్రం నేను మరణిస్తాను. అలాంటి వరం ఏమని అడిగాడు. అలాంటివి ఉండవు కదా. పుట్టేది పురుషుడి నుండి, మరి పెరిగేది స్త్రీ రూపంలో, ప్రవహించేది పర్వత ప్రాంతంలో, అక్కడి నుంచి చెట్టు దగ్గరికి రావాలి, చెట్టు వేరు నుంచి రావాలి, పాతాళం నుంచి పైభాగానికి రావాలి, పైన పంటలు తడపాలి. పంటలు పండిస్తున్నప్పుడు ఎలా చంపారు? అటుకులను చంపగలరా? నన్ను ఎవరూ చంపలేరు అన్న భావంతో అతను ఇలాంటి వరం కోరుకున్నాడు. ఒక రహస్యం మనం మర్చిపోవద్దు. మన మనస్సులో, మన బుద్ధిలో ఒక ఆలోచన వచ్చినదంటే అది తప్పకుండా రూపుదారుస్తుంది. ఆ పరమాత్మ దానికి తగిన రీతిలో బ్రహ్మ యొక్క హృదయంలో ప్రవేశింపచేసి, బ్రహ్మ ప్రార్థిస్తే తన నుండి నదిని ఆవిర్భవింపచేసి
పర్వతం దాకా వెళ్ళి అవతారం మార్చాడు కదా. ఇక్కడ పురుషుడు, అక్కడ కృష్ణుడు, ఇక్కడ నల్లటివాడే, అక్కడ నల్లటివాడే. అక్కడి నుంచి సస్య పర్వతం, అక్కడి నుంచి మహావృక్షం, అశ్వత్థ వృక్షం. వృక్షం పైనుంచి రావచ్చు, కానీ వేరు నుంచి వచ్చాడు. వాడి వరం అలా ఉంది. చెట్టు వేరు నుంచి రావాలి. చాలా రహస్యం ఏంటంటే, వేరు అనేది చెట్టు నీరు తీసుకుంటుంది. తనకు కావలసిన ఆహారాన్ని చెట్టు తీసుకునేది వేరుతోటి, బతికేది వేరుతోటి. అందుకే చెట్టు అంటే పాదప అంటారు. పాదైహి పిబతి అని అర్థం. వేళ్లతో తాగుతుంది. పాదము అంటే గమ్యాన్ని చేర్చేది. సకల జీవులను ఆయా జన్మలకు చేర్చేది వారు చేసిన కర్మలు. కర్మలే పాదములు. వాటితో అనుభవించేది పాదపములు. అంటే మనందరం, ప్రతి జీవుడు పాదపమే. దాని యొక్క పాదం కర్మ. కృష్ణవేణి కర్మ నుంచి పుట్టినది. ఈ రహస్యం మర్చిపోవద్దు. ఆమె పుట్టినది కర్మ నుంచి. మన మంచి కర్మ నుంచి పుట్టి చెడు కర్మను పోగొడుతుంది. బ్రహ్మ ప్రార్థించాడు, స్వామి అదుంపజేశాడు, సస్యముని కోరిక తీర్చాడు, వృక్షాగ్రం నుంచి బయలుదేరాడు, వేరుదాకా వెళ్ళాడు. ఇన్ని రకాల కర్మల వశంతో వచ్చిన తల్లి మన వ్యవసాయం, మన పాడి, మన పంట, మన దాహం తీరుస్తూ, సరిగ్గా మనం జోగులాంబ అంటున్నామే, తల్లి అంటున్నాం, మనం ఆలంపూర్ అంటున్నాం, మహాదుర్గా అంటున్నాం, మహాశక్తి అంటున్నాం. ఆ తల్లి యొక్క రూపాంతరంగా చెప్పుకొని అక్కడే ఈ గంధముఖుణ్ణి ఈ తల్లి సంహరించింది. ఇప్పటికీ మనకు ఆ ప్రాంతంలో ముక్కు మాత్రం కోసివేయబడిన ఒకడు కనబడతాడు, రాక్షసుడు. విగ్రహం ముందరే ఉంది, మీరు గమనించవచ్చు. ఆ విగ్రహానికి ముక్కు మాత్రం ఉండదు. మరి కాస్త పక్కకు పోతే ఎడమ చెయ్యి ఉండదు, మరి కాస్త ముందరికి పోతే కుడి పాదం ఉండదు. ఇలా 3-4 రకాలుగా అవయవాలను తొలగించి అతన్ని సంహరించి అతనికి కృష్ణ సాయుధ్యాన్ని అందించినది. అంటే రాక్షసుణ్ణి, పాపాత్ముణ్ణి కూడా తన పవిత్ర జలంతో పరిశుద్ధిని చేసి వాడిలోని పాపబుద్ధిని తొలగించి అతనికి పరమాత్మ సాన్నిధ్యాన్ని అందించిన తల్లి కృష్ణవేణి. పుష్కరేషు సదా స్నానం కర్తవ్యం పుణ్యమిచ్చత. పుష్కర సమయంలో నిరంతరం పుణ్యాన్ని కోరేవారు స్నానం చెయ్యాలి అన్నప్పుడు మరి పుష్కరం అంటే ఏమిటి? ఈ సమయంలోనే మనం ఎందుకు ఈ నదిలో స్నానం చేయాలి? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిగా మనకు పుష్కరం ఎందుకు చెప్పుకుంటున్నాం? దాని పుట్టుపూర్వోత్తరాలు, కథా విశేషాలు మనం రేపటి కార్యక్రమంలో ఈ విషయాన్ని మనం మళ్ళీ స్మరించుకుందాం. స్వస్తి. పాండవులు పరాక్రమం విశేషంగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ తట్టుకుని బ్రతుకుతావా? ఎందుకయా నీకు ఇటువంటి నీచమైన కోరిక? ఇహపరములు పాడైపోతాయి కదా అని చెప్తూ ఉంటే ఆయన వినకుండా, ఇటువంటి మాటలు చాలా విన్నానులే, రావణుడు చెప్పలా, మహిషాసురుడు చెప్పలా, ఇటువంటి మాటలు చాలా విన్నాను, చెప్తున్న కొద్దీ నువ్వు చాలా గడుసుతనంతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావని ఆమెని బంధించి పక్కన ఉన్న యోధులతో కలిసి ఆమెని తీసుకెళ్లి రథం మీద పెట్టుకుని ఆమె ఆర్తనాదాలు చేస్తూ ఉండగా ఆమెని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆమె ఎత్తుకుని పోబడుతున్నప్పుడు పాపం ధౌమ్యుణ్ణి పెద్దగా పిలిచింది, ధౌమ్య 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 పురోహిత అని. ఆ ధౌమ్యుడు పరుగుని వచ్చాడు. అప్పటికే రథం మీద పెట్టుకుని ఆవిడ్ని తీసుకుపోతున్నారు. పురోహితుడు ఆయన ఏం చేయగలడు? వెనక పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ రథం వెంట పరిగెడుతున్నాడు ధౌమ్యుడు. అలా తీసుకుని వెళ్ళిపోతుంటే
కొంతసేపటికి 5 పాండవులు వేట పూర్తి చేసుకుని వస్తున్నారు. వస్తుండగా ధర్మరాజు గారు అన్నాడు, నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి. అకస్మాత్తుగా సూర్యుడు ప్రకాశిస్తున్న వైపు నుంచి గాలులు వస్తున్నాయి. ఒక ముసలి నక్క పెద్ద కేక వేసుకుంటూ మనకి ఒక వైపు నుంచి వెళ్ళిపోయింది. ఈ దుశ్శకునములు చూస్తుంటే ఎందుకో కామ్యక వనం వంక, తృణబిందు ఆశ్రమం వంక చూస్తే పద్మములు లేని సరోవరంలా ఉంది. ద్రౌపదీదేవిని ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళాం. పాతకులైన కౌరవుల వలన ఆమెకు ఆపద కలగలేదు కదా. నాకు శరీరంలో వస్తున్నటువంటి మార్పులు, మనసు యొక్క కదలికని చూస్తే ఏదో యుద్ధం జరగబోతోంది అని అనిపిస్తోంది అంటూ ఆశ్రమంలోకి వచ్చాడు. అక్కడ ధాత్రీక అనబడేటటువంటి ఆ ద్రౌపదీదేవి యొక్క దాసి ఉంది. ఆమె నేలబడి పెద్దగా ఆక్రందనం చేస్తూ, ఇప్పుడే సైంధవుడు ఆ ద్రౌపదీదేవిని అపహరించి తీసుకెళ్లాడు, పాపం ధౌమ్యుడు పెద్దగా అరుస్తూ వెనక వెడుతున్నాడు అని చెప్పింది. ఆ ధౌమ్యుడు రథం వెంట పరిగెడుతూ ఏం చేయగలడా? ఆయన ఆపగలడా? యుద్ధం చేయగలడా? తగునే రాజకుల ప్రసూతులకు అత్యంతంబు ఏతాదృశంబకు దుష్కర్మము నాదు పల్కు విను ఈ అబ్జాక్షి పుణ్యాత్మ ఈ మగువన్ వే విడు పాండునందనులు నీ మానంబు ప్రాణంబు నే పగిదింకొందురు కానిపో విడువరు ఈ పాపంబు నిందెక్కును. ధౌమ్యుడు ఆవిడ్ని తీసుకెడుతున్నావు, దీని చేత ఆగ్రహించిన పాండవులు నిన్ను విడిచిపెట్టరు, మానము ప్రాణము రెండు పోతాయి. పురోహిత వాక్కు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. కేవలం చంపేస్తారనుకుంటున్నావేమో, కాదు, మాన ప్రాణములు రెండు పోతాయి. ఇవి పోయేలా ప్రవర్తించకు, నా మాట విని విడిచిపెట్టేశాయి ద్రౌపదీదేవిని అని ఒక పక్క నుంచి పాపం ధౌమ్యుడు గట్టిగా అరుస్తూ వెడుతున్నాడు. అయినా కూడా వాళ్ళు వినలేదు. ద్రౌపదీదేవిని రథం మీద తీసుకెళ్లిపోయారు. అంతటి నిష్కలంక అయిన ద్రౌపదీదేవి ఆపద బారి పడకుండా, మలినము కాకుండా వెంటనే వెళ్ళండని ఆమె ప్రార్థన చేసి అస్త్రశస్త్రములను పట్టుకుని రథములెక్కి ఆయుధాలు తీసుకుని వెళ్ళండి. వెంటనే పాండవులు తమ తమ రథముల మీద బయలుదేరారు. వాళ్ళకెంతసేపు వెళ్ళిపోతున్నటువంటి ఆ సైంధవుడి రథానికి దగ్గరగా వెళ్ళిపోయారు. ఆ టెక్కాల మీద ఉన్న గుర్తులు చూశాడు. ఎంత ఉత్సాహంతో తెంపరితనంతో ద్రౌపదీదేవిని ఎత్తుకొచ్చాడో అంత భయమేసి ద్రౌపది ఆ వెనక వస్తున్నటువంటి రథాల మీద ఉన్న గుర్తుల్ని బట్టి వాళ్ళెవరో నాకు చెప్పు అన్నాడు. ఆవిడంది, అసలు నీకు జవాబు చెప్పవలసిన అగత్యం నాకేమిటి? నాకు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పడం ధర్మం. అయ్య బాబోయ్, అంత క్లిష్టమైన స్థితిలో ఉండి కూడా ధర్మ పరిపాలన ఎంత గొప్పగా చేస్తారో చూడండి. అందుకు జవాబు చెప్తున్నాను. కాబట్టి నా యోగక్షేమములకు భయపడి చెప్తున్నాను అనుకోకు. నేను ఎక్కడున్నా పాండవులు రక్ష నాకు. కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. అదిగో ఆ వస్తున్నవాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళ వర్ణించి వాళ్ళ యొక్క గొప్పతనాన్నంతటినీ చెప్పింది. దగ్గరకు రానే వచ్చాడు భీమసేనుడు. ఆయన తొందరగా ఆవేశపడతాడు. ఉగ్రమైన గదాదండాన్ని తిప్పి ఆ రథం నుంచి కిందకి దూకి కొన్ని వందల రథాలు పడగొట్టేశాడు, రాజుల్ని చంపేశాడు, ఆ వీరులందరినీ చంపేశాడు, కాల్బలాన్ని చంపాడు, ఏనుగుల్ని చంపాడు, గుర్రాల్ని చంపాడు. వీరోచితమైన పోరాటం చేస్తున్నాడు. ధర్మరాజు గారు కొంతమందిని చంపాడు, నకుల సహదేవులు కొంతమందిని చంపేశారు. సైన్యం అంతా కాకావికలైపోయింది. ఇది ఇలా జరుగుతుండగా ఈ సైంధవుడు ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే ఒక రథం పట్టుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే అర్జునుడు చూశాడు. గబగబా వెనక్కొచ్చి, అన్నయ్య, మీరు నకుల సహదేవుల్ని, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి తీసుకుని వెనక్కి వెళ్ళిపోండా. పిచ్చాయన పాపం ఇంత దూరం పరిగెత్తుకొచ్చాడు. ఇంటి పురోహితుడు రథం ఎక్కించుకుని వెళ్ళిపోండి ఆశ్రమానికి. నేను భీముడు వెళ్ళి సైంధవుణ్ణి పట్టుకుని తీసుకొస్తాం. తీసుకురావడం కాదు, వాడి కళేబరాన్ని తీసుకొస్తాం. వాడి ఇక్కడ కాదు, ఏ లోకానికి వెళ్ళినా బ్రతకడు. తప్పకుండా తీసుకొస్తాం అన్నయ్య, మీరు సంతోషంగా వెళ్ళిపోండి ఆశ్రమానికి అన్నాడు. అని అర్జునుడు భీముడితో మాట అన్నాడు. ఒరే అన్నయ్య, ఇక్కడ ఈ సైన్యాన్నంతటినీ చంపుతూ కూర్చుంటే వచ్చే ఉపయోగం ఏముంది? పారిపోతున్నాడు సైంధవుడు, వాణ్ణి పట్టుకోవాలి. అందుకని పద, అన్నయ్యని, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి, తమ్ముళ్ళని ఆశ్రమానికి పంపిద్దామని. అలాగే తప్పకుండా వాణ్ణి చంపేసి వచ్చేద్దాం అన్నాడు వీరు మహాపౌరుషంతో భీముడు. ధర్మరాజు గారు అన్నాడు, అనిన ధర్మజుడిట్లను దురాత్మ బొలియ చేయుట తగదు దుస్సలతలంచి వాని ఒక తప్పునకు సైపవలదే అంబికేయ మహిషికి ఖేదంబు చెయ్యతగునే. అయ్యో 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 వాడిని చంపేసేయకండి. మీరు ఆవేశంలో చంపేస్తారేమో. వాడు మనకి బావ. వాడు చచ్చిపోతే చెల్లెలి పసుపు కుంకాలు ఏమైపోతాయి? ఆమె పసుపు కుంకాలు ఆలోచించద్దు.
మన అమ్మ తర్వాత అమ్మ లాంటిది. అంబికేయుని యొక్క అంబికేయురాలు అంటే ఆ మహాతల్లి గాంధారి. ఆ గాంధారి ఎంత ఏడుస్తుంది కూతురికి జరిగినటువంటి ఇబ్బందికి. అల్లుడు పోయాడని ధృతరాష్ట్రుడు ఎంత ఏడుస్తాడు. అందుకని చంపకండి, మీరు చెయ్యవలసినటువంటి అవమానం చేద్దాం, మంచి మాటలు చెప్దాం, తీసుకురండి ఇక్కడికి అన్నాడు. అన్నంత మాత్రం చేత భీముడి పౌరుషం అణుగుతుందండి. ఆయన అన్నాడు అలాగేలే అని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రథాన్ని వెంట తరిమారు. అర్జునుడు చాలా దూరం నుంచే చాలా వేడి వేగము కలిగినటువంటి బాణములను ప్రయోగించి సైంధవుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రములు పడిపోయేటట్టుగా చనిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు. గుర్రాలు పడిపోయి సైంధవుడు రథంలోంచి దిగి కాలినడకన పారిపోతున్నాడు. వాళ్ళిద్దరూ రథంలో వచ్చి అర్జునుడు కొంతసేపైనా ఊరుకుంటాడేమో, భీముడు ఊరుకుంటాడా? పరిగెత్తాడు. పరిగెడితే కోడిపెట్టను పట్టుకుందాం అనుకున్నవాడు పరిగెడుతుంటే కోడిపెట్ట దేనికింతో దూరుతుంది, అలా ఓ పొదలో దూరాడు సైంధవుడు. అటు చూసి ఇటు చూసి ఒడిసి పట్టుకుంటారే, అలా సైంధవుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకున్న జుట్టు పట్టి ఈడ్చి తెచ్చి డొక్కల్లో 4 గుద్దులు గుద్దితే ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారి కింద పడిపోయాడు. కింద పడిపోతే మెడ మీద కాలేసి తొక్కి నించున్నాడు. మహిషాసురుడి మీద నించున్న మహిషాసుర మర్దని మీకు కనపట్టాలా? ప్రవృత్తి అదైనప్పుడు శిక్ష కూడా అంతే ఉంటుంది. ఏ యుగంలోనైనా ఎక్కడైనా చివరికి పొందేది అంతే. ఆయన మెడ మీద కాలు ఉంచి నిలబడ్డాడు. నిలబడి నలుపుతున్నాడు, అంటే చంపేస్తాడు. ఇంకా అర్జునుడు పరిగెత్తుకొచ్చాడు. అన్నయ్య 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 అన్నయ్య, ధర్మరాజు గారు చెప్పాడు కదా, దుస్సవ ఏడవదు, వైధవ్యం రాదు, బావ కదా ఎంతైనా, అందుకని వద్దు, వదిలిపెట్టేసేయి, బంధించి తీసుకెళ్ళిపోదాం అన్నాడు. ధర్మరాజుకి లౌక్యం తెలియదు. దానివల్ల ఈ అధోగతి వచ్చింది, మనకి అరణ్యవాసం వచ్చింది. ఇప్పుడు కొత్తగా నీకు కూడా పట్టుకుంది ఏమిటి పిచ్చి? వీడు మన చెల్లెలి భర్త, బావా. మరి అప్పుడు మన భార్య వంక చూసినప్పుడు వీడికి ఆ బుద్ధి లేదు, మనం మాత్రం ఎప్పుడూ ధర్మం. ఇలా చేసే కదా ధర్మరాజు గారి ఈ స్థితికి తెచ్చాడు. ఆయన ధర్మానికే ఇంత బాధపడుతున్నావు అంటే నువ్వు కూడా మొదలెట్టావు ధర్మం అన్నమాట అన్నాడు. చాలా సముదాయించి, అలా కాదులే, అన్నగారు దార్శనికుడు, ధర్మాత్ముడు, ఆయన మాట మనం కాదనకూడదు కదా అని పాపం నచ్చ చెప్పి కట్లు కట్టి బంధించి రథంలో పడేసి తీసుకెడదామని అర్జునుడు సిద్ధమయ్యాడు. అన్న దగ్గరికి వెళ్ళాక అంత అవమానం చేయనిస్తాడో చేయనివ్వడో, బావగారు కదా బావగారు కదా బావగారు కదా అని వదిలిపెట్టమంటాడేమో భీముడికి అనుమానం. అందుకని వాడి అయిన కత్తి వాతి అమ్మున కొని పగతు శిరము చెక్క లెగయ గొరిగి నరులకెల్ల చూడ నవ్వగునట్లుగా కలయ 5 కూకటులను నర్చే. బాగా పదునైన బాణం ఒకటి తీసుకుని, సాధారణంగా ఎక్కడైనా చురకర్మ చేయించుకుంటే చర్మం తెక్కకుండా జుట్టు ఒక్కటి తీస్తాడు. ఆయన ఏం చేశాడంటే తలకి పై పొర కూడా లేచిపోయేటట్టుగా బాణంతో చెక్కేశాడు. జుట్టు పొర కూడా లేచిపోయింది, నెత్తురు కారిపోదు. అలా చెక్కేసి, ఇలా ఉన్నావే అని ఒకవేళ శల్యకన్యని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఈ ధూర్తుడు. అదేమిటి శిరోముండనం చేయించుకొచ్చారు అంటే వస్తూ వస్తూ మధ్యలో అన్నవరం కనపడిందో తిరుమల కనపడిందో అంటాడేమోనని 5 జుత్తు ముద్దలు శిఖల కింద 5 పెట్టాడు, వికారంగా కనపడేటట్టుగా. పైగా పై పొరలేదు, నెత్తురు. కంఠం మీద కాలీసి తొక్కాడు. తొక్కి అన్నాడు, అక్కడికి వెళ్ళాక మా అన్న ఏమంటాడో ఇప్పుడే చెప్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలోకి వెళ్ళినా, ఎవరిని కలిసినా నువ్వెవరు అనడగానే పరిచయం చేసుకునేటప్పుడు ఆ మటక తగుదునమ్మా అని సింధు సంవీర రాజుని, జయధ్వదుణ్ణి, మారు పేరు సైంధవుడు అని చెప్తావేమో, అలా చెప్పకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.